మెహబూబ్ విన్ బాషా గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. తెలుగు మాస్టర్ షెఫ్ విన్నర్ అన్నమాట. సో మన కోసం ఒక స్పెషల్ డిష్ కూడా రెడీ చేయబోతున్నారు, సంక్రాంతి స్పెషల్. yes అందరి కోసం ఏ డిష్ ప్రిపేర్ చేయబోతున్నారు ఇప్పుడు? సో మాల్పు అనేది అందరికి లైక్ గుంటూరులో మంచిగా ఫేమస్ అన్నమాట మన ఆంధ్రాలో. ఓకే. అట్ ద సేమ్ టైం నార్త్ ఇండియన్ లోను బాగా ఫేమస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మన స్టార్స్. నేను మీ అంజలి. సో బేసికల్గా మనం పెద్ద ఫుడీ. సో ఈయన వచ్చేసి డిఫరెంట్ ఫుడ్స్ చేసి మనల్ని ఎంతగానో అలా అట్రాక్ట్ చేశారనమాట. అంతేకాకుండా ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరినీ దాటుకొని ఈయన ఫుడ్తో జడ్జెస్ని కూడా మెప్పించారు అండ్ అలాగే ఆడియన్స్ని కూడా మెప్పించినటువంటి మెహబూబ్ విన్ బాషా గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. తెలుగు మాస్టర్ షెఫ్ విన్నర్ అనమాట. సో మన కోసం ఒక స్పెషల్ డిష్ కూడా రెడీ చేయబోతున్నారు, సంక్రాంతి స్పెషల్. అందరి కోసం. అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, తర్వాత మీరు మీ ఇళ్ళలో ట్రై చేసుకుని టేస్ట్ చేయండి. అండ్ అలానే చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ ఆయన కెరియర్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి, బికాస్ చదువుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, కాబట్టి చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం అనమాట. సో హాయ్ అండి. హలో. సో లేట్గానే, బట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా లేట్ అయ్యింది. సో ఎస్, మనం చాలా మాట్లాడుకోవాలి. అండ్ అలానే ఏ డిష్ ప్రిపేర్ చేయబోతున్నారు ఇప్పుడు? సో మాల్పు అనేది అందరికి లైక్ గుంటూరులో మంచిగా ఫేమస్ అనమాట మన ఆంధ్రాలో. ఓకే. అట్ ద సేమ్ టైం నార్త్ ఇండియన్ లోను బాగా ఫేమస్ అయినటువంటి మాల్పువా డిష్. మాల్పువా. ఓకే. సో దానికి మనం ఒక మోడర్న్ వేలో ఎలా ప్రజెంట్ చేయగలం, అట్ ద సేమ్ టైం మాల్పువాని ఇలానే కాకుండా ఇలా కూడా తినడం వల్ల ఎలా ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్ ని ఎక్స్ప్లోర్ చేయగలం అనేది ఈ రోజు మనం చేయబోతున్నాం. నాకు ఒక్కసారిగా కోయల్ సర్ల గారు గుర్తుకొచ్చారబ్బా. ఎందుకనంటే అలా తినాలనిపిస్తుంది అన్నట్టు. దేశముద్రలో ఆవిడ ఆవకాయని చూసి అన్నట్టు. ఓకే, డన్. సో ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. మాట్లాడుతూ చెక్క మనం ప్రిపేర్ చేసుకుందామా? సో స్టార్టింగ్ వండుకుందాం, అంతే, మాట్లాడుతూ అలా వండుకుందాం అనమాట. డన్. యుద్ధానికి సిద్ధమా? ఓకే, డన్. సో ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ చేయండి. మీరు అది ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకు క్వశ్చన్స్ అన్ని అలా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఏం చేయబోతున్నారు? మెయిన్గా మాల్పువా కోసం ఒక బ్యాటర్ అనేది రెడీ చేసుకుందాం. ఓకే. సో బ్యాటర్ చేసిన తర్వాత ఒక 20 to 30 minutes అనేది సోక్ అవ్వాలి. బో పెద్ద అంటే. సో ఐ హావ్ మిల్క్ పౌడరా? ఓకే. మిల్క్ పౌడర్, తర్వాత మైదా. ఓకే, మిల్క్ పౌడర్ని మైదాతో ఇట్లా. మైదా, తర్వాత రవ్వ ఎందుకు యాడ్ చేస్తామంటే ఆ మాల్పు మనం తిన్న తర్వాత ఆ ఎండింగ్ లేయర్లో ఒక క్రిస్పీ లాగా తయారవుతుంది. అప్పుడు మనం టేస్ట్ చేసినప్పుడు ఆ రవ్వ అనేది ఇంకా బాగా హైలైట్ అవుతుంది. ఓకే. తర్వాత మిల్క్, లైట్గా కార్డమమ్ అండ్ షుగర్. ఇది అంటే ఇలాచీను షుగర్, అంతే కదా? సో ఇంకా సోంపు. ఓకే. అన్నిటిని ఒకసారి విస్క్ చేసుకుందాం, సో దట్ మిల్క్ పౌడర్ అన్నీ ఒకసారి బాగా ఈజీగా మిక్స్ అయిపోతాయి. ఓకే. తర్వాత పెరుగు అండ్ పాలు రెండు కలిపి మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ పెరుగుని క్రీమ్ చేసుకోవాలా? బేసికల్గా నేను కూడా కుక్నే, కాకపోతే నేను కుక్ చేస్తే నేనే తినాలి, పక్కన వాళ్ళు ఎవరు తినలేరు అన్నమాట. సో ఇప్పుడు మనం బ్యాటర్ కోసం యాడ్ చేస్తాం. కొద్దిగా పాలు అలానే పెట్టుకుందాం, సో దట్ కన్సిస్టెన్సీ చూసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. ఓకే. సో బేసికల్గా మనకి ఈ మాల్పువా బ్యాటర్ ఎలా ఉండాలంటే దోశ వేస్తాం కదా మనం ఇంట్లో, సో అలా ఉండాలన్నమాట. రన్నీగా ఉండాలి. చాలా నీట్గా, చాలా పద్ధతిగా చేస్తున్నారు ఈయన. అదే మనం అయితేనా సగం మొహానికి సగం చేతులకి మామూలుగా అంటదు. ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ వంట? సో వంట నేను మా ఫ్యామిలీ బిజినెస్సే ఫుడ్ బిజినెస్ అండి. ఓకే. మా నాన్న అందరూ లైక్ మా ఫ్యామిలీ వచ్చి 7 members అనమాట. ఓకే. సో మా అమ్మ ప్రతిరోజు టిఫిన్ లంచ్ అన్నీ చేయాలి 7 మంది కోసం. సో అమ్మగారు అలా మా అమ్మకి హెల్ప్ చేస్తూ కిచెన్లో, అలానే నాకు కూడా అలవాటైంది. చాలా మంచి కొడుకు అని మా అమ్మ అంటే చాలు. అమ్మలు అనరుగా, ఎందుకంటారు? ఓకే. బ్యాటర్ రెడీనా? బ్యాటర్ రెడీ. బ్యాటర్ ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఒకసారి చూపిస్తాం. ఓకే.
ఓకే. సో ఇలా ఉండి రవ్వ యాడ్ చేసిన వల్ల మనకు బ్యాటర్లో రవ్వ కొద్దిగా సేపు బాగా పెరుగు పాలల్లో నానతగిన ఇంకా అది బాగా ఉబ్బుతుంది. అట్ ద సేమ్ టైం కొద్దిగా బ్యాటర్ కూడా స్మూత్గా రావడానికి ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళలో వాళ్ళకి ఫ్రెండ్షిప్ బాగా కుదరాలంటారు మీరు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సూపర్. ఓకే, సో ఈ ఫ్రెండ్షిప్ కుదిరే లోపల నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్పండి. సో బేసికల్గా మేమందరం టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే యాజ్ అన్ ఆడియన్గా తింటాము. రెస్టారెంట్స్లో చేసిన వాళ్ళు షెఫ్స్ అన్న సంగతి తెలుసు. అవును. అంటే షెఫ్ అని అనడం చాలా తక్కువ అనుకోండి. మీరు షెఫ్ అన్నప్పుడు ఒక చిన్న సంఘటన నాకు గుర్తొస్తుంది. నేను ఫస్ట్ నా హోటల్ ఇండస్ట్రీలో నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే వెళ్ళాను అనమాట కిచెన్కి వెళ్ళి అక్కడున్న కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళతో హాయ్ బ్రో ఇట్లా మాట్లాడుతున్నా బ్రో కోడ్ వాళ్ళు. సో వెంటనే మా హెడ్ షెఫ్ పిలిచి ఒక 15 నిమిషాలు నాకు క్లాస్ బీకినాడు. కిచెన్లో ఎప్పటికీ బ్రో తంబి అన్న ఇట్లాంటివి నడవు బాబు. యా, నువ్వు నీకంటే చిన్నవాడైనా కానీ ఎయిదర్ పెద్దవాడైనా కానీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ తక్కువ ఎక్స్పీరియన్స్ అయినా కానీ యూ షుడ్ కాల్ దెమ్ ఓన్లీ షెఫ్ బై షెఫ్ అని పిలవాలి. ఓకే, సో మీకు కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. తప్పకుండా ఉంటాయండి. అసలు అది దట్స్ మ్యాండేటరీ. దట్స్ సార్ అని కూడా పిలవదు. సార్ అని కూడా పిలవడం లేదు, షెఫ్. ఓకే, అంటే బేసికల్గా మీరు ఏంటి స్టడీస్ ఏం చదువుకున్నారు? నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్నారా? మరి ఏంటి కుకింగ్? సో కుకింగ్ అనేది లైక్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. సో అది నానే లోపల మనం షుగర్ సిరప్ చేసుకుంటాం. షుగర్ సిరప్, ఓకే. సో మాస్టర్ షెఫ్ ప్రోగ్రామ్ అన్నది ఓకే చూస్తూనే ఉంటాం కానీ బట్ అక్కడ మేము చూసినన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిజంగానే ఉంటాయా? అసలు మీకు ఎట్లా ఆఫర్ వచ్చింది, ఎలా వెళ్ళారు? ఓకే, సో మాస్టర్ షెఫ్లో మీరు ఏదైతే చూస్తారండి ఆన్ స్క్రీన్ టీవీలో మీరు ఏదైతే చూస్తారో అదైతే కన్ఫర్మ్ అలానే ఉంటుంది. బట్ మేబీ ఒక ఛాలెంజ్ జరిగినప్పుడు ఒక మేబీ ప్రొలాంగ్ 1 hour అనుకోండి, మేబీ ఒక 2 minutes 3 minutes మేబీ ఎక్స్టెండ్ చేస్తారేమో. డిపెండ్ ఆన్ ఎవరికైనా కానీ ఏదన్నా ఇంగ్రీడియంట్ దొరకకపోతే కిచెన్ యాక్సిడెంట్ లైక్ నైఫ్ కట్ చేసుకోవడం ఇట్లాంటివి ఏమైనా జరిగితే కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తారు అంతేగాని కొద్దిగా 2-3 minutes ఉంటుంది అంతే. బట్ నాట్ లైక్ 2 గంటలు 3 గంటలు వచ్చేంత అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి మీరు ప్రిపేర్? సో ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాం. మాల్పువా ఫ్రై చేసిన తర్వాత అందులో 1 cup ఆఫ్ షుగరా? ఓకే. కాంపిటీషన్స్ అన్నప్పుడు ఎలా ఉంటుందనంటే లైక్ ఆ ప్రెషర్, ఆ టెన్షన్, వాళ్ళు ఏం డిష్ చెప్తారో మనం ఏం చేస్తామో వెళ్ళే వరకు మీకు తెలియదు కదా? లేదండి. ఓకే, మరి అసలు రోజు నైట్ సరిగ్గా నిద్ర పడ్డదండి బాబు. సో 1 cup వేసుకున్నాం షుగర్. సో ఇప్పుడు ఒక 1/2 cup వాటర్. ఓకే, బట్ బేసికల్గా మంచి చదువుకున్నారు కానీ నేను వంట చేస్తాను షెఫ్ అవుతాను అని అంటే మీ ఇంట్లో ఏమనలేదా? సో 1 year వరకు నేను డెసిషన్ తీసుకున్న తర్వాత మా ఇంట్లో మా అమ్మ నాన్నలు సరిగ్గా నాతో రెస్పాండ్ అవ్వలేదు అనమాట. సో ఆ 1 year పీరియడ్ టైం అయితే నాకు చాలా లోగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే మన ఓన్ పేరెంట్స్ మన వాళ్ళే మనకి ఏదైతే ఇష్టం ఉందో అది ఇవ్వలేదు అని సపోర్ట్ చేయలేదు అనే ఒక చాలా బాధగా ఉండేది. బట్ అప్పుడు మా అన్న కొందరు ఫ్రెండ్స్ దే రియలీ సపోర్ట్, దే స్టాండ్ విత్ మీ. నేను ఫైనాన్షియల్గా కూడా నాకు వాళ్ళు చూసుకున్నారు అప్పుడు. సో యా, ఇట్ వాస్ హార్డ్ టైం అనమాట. మళ్ళీ ఫైనల్గా రంజాన్ పండుగ వచ్చింది. మా నాన్న ఇంకా సరే ఇంటికి రా అని చెప్పి పిలవడం అన్నీ జరిగింది. ఎప్పుడు తిన్నారు మీ డాడీ మీ చేతి వంట ఫర్ ద ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఆయన నేను చేసిన డెజర్ట్ అయితే మాస్టర్ షెఫ్లోనే తిన్నారనమాట. మాస్టర్ షెఫ్లో ఫినాలేలో డాడీకి ఫుడ్ తినిపించారు. ఓకే, సో ఫుడ్ ఈజ్ అ ప్యాషన్ అంటారు కదా. చాలా మంది ఏమంటారంటే లైక్ ఆడపిల్లలు చేయాల్సిన పని కదా వంట, మగపిల్లడివి నువ్వు చేస్తున్నావేంటి? ఇట్లాంటివి కూడా ఫేస్ చేశారా? కొందరు లైక్ రిలేటివ్స్ నాతో అయితే అనేవాళ్ళు కదా, కానీ ఎందుకంటే నాతో అడిగిన కడిగేసేవాడిని. బట్ కడిగేసేవాడిని బాబోయ్. మా అమ్మ మా నాన్నోళ్ళు కాబట్టి పాపం వాళ్ళు అసలు లైక్ ఇప్పుడు నాకు నచ్చింది నేను చేయడం దాంట్లో తప్పే ఉంది. సో కొద్దిగా సాఫ్రాన్ వేస్తున్నా. ఇందాక మీరు వేసింది ఇలాచీ కూడా? ఇలాచీ అండ్ షుగర్. ఇలాచీ షుగర్ పొడి జస్ట్ ఇట్లా వేసారు అనమాట. ఆ తర్వాత సాఫ్రాన్. అండ్ బేసికల్గా ఒక షోలో ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటబుల్ అని అంటారు కదా. అంటే లైక్ పించ్ ఆఫ్ సాల్ట్ ఎక్కువైనా పించ్ ఆఫ్ స్వీట్ ఎక్కువైనా కూడా మిమ్మల్ని
ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ. అలా మీరు ఆన్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత ఆన్ ద స్పాట్కి వెళ్ళిన తర్వాత ఒక డిష్ ఇచ్చి సోగా చేసాను నేను, ఎలా ఉంటుందో ఏంటో, వాళ్ళు టేస్ట్ చేసి ఏం చెప్తారో ఏంటో అని టెన్షన్ పడ్డ డిష్ ఏంటి? యా, సో యాక్చువల్లీ ఇమ్యూనిటీ పిన్ రేస్లో ఒకసారి ఏం జరిగిందంటే షెఫ్ వారేవా షెఫ్ సంజయ్ తుమ్మా గారు వచ్చి నా ప్లేట్ టేస్ట్ చేసి అలా కింద పెట్టేశారు అనమాట, టేబుల్ కింద. అబ్బా, రిజల్ట్ మళ్ళీ చెప్తాం వెళ్ళు అని చెప్పి మళ్ళీ పంపించినారు. ఆ వెయిటింగ్ టైం ఏదైతే ఉందో అప్పుడు నాకైతే ఫుల్ మామూలుగా తడలేదు అనమాట. ఫైనల్ ఏమైంది, ఏమన్నారు? ఫైనల్గా ఆ ప్లేట్ ఆ రోజు ది బెస్ట్. యా, సో అలా ట్విస్ట్ ఇచ్చారనమాట నాకు. షుగర్ సిరప్ అయితే మనకు రెడీ అయిపోయింది. యా, 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా, ఈ స్ట్రింగ్లు ఏంటో నాకు తెలియదు అయ్యా, కానీ దిస్ ఈస్ కాల్డ్ 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ. ఓకే, ఇలా ఇలా ఉండదు. ఓకే, సో దిస్ మీన్స్ మనకి పాకం రెడీ అయిపోయింది అని అర్థం. సో ఓకే, తదుపరి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకోవడానికి పాన్. ఓకే, బట్ ఇట్స్ అ వెరీ టఫ్ జర్నీ, రైట్? అంటే టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే పెద్ద పెద్ద హోటల్స్లోని వి ఆల్ నో దట్ షెఫ్స్ చేస్తారు, బట్ చాలా ఈజీగా అంత చిన్న రూమ్లో వాళ్ళు కష్టపడి చేస్తున్నా కూడా ఒక రెస్టారెంట్లో ఒక కస్టమర్ వచ్చి తినేసి ఏంటిది ఫుడ్ అని. బట్ మనుషులకి ఒక చిన్న చెప్పండి, మనుషులకి కంప్లైంట్ చేయడం చాలా ఈజీ అండి. దే వోంట్ థింక్ వాట్ హ్యాపెన్ బిఫోర్ ఇట్ కమింగ్ టు యువర్ ప్లేట్. మీ ప్లేట్లో వరకు వచ్చిందంటే దాని వెనకాల లైక్ యూనో మంచిగా రైతులు అది ఇది అవన్నీ చూసుకుంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ వర్క్ ఫర్ దట్ మీల్. సో నువ్వు అది తింటున్నావు అంటే బీ గ్రేట్ఫుల్. అది నీలో నుంచి స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు కూడా. అఫ్ కోర్స్ నువ్వు డబ్బులు పెట్టినావు, నువ్వు నచ్చకపోతే కంప్లైంట్ చేయొచ్చు, బట్ ఒక టు బీ అన్ ఎక్స్టెంట్కి ఉంటుంది అనమాట. ఎక్స్టెంట్కి దాటిపోతే అప్పుడు నువ్వు కంప్లైంట్ చేయాలి తప్పకుండా. సో యా, సో నయనతార గారిది అన్నపూర్ణి చూసారా? మిస్ అయ్యారు, బట్ వినే ఉంటారు కదా. సో అదేంటంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే షెఫ్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఒక వంటని ఇలా కూడా చేస్తారా, ఒక ఫుడ్ని ఇంతలా ఆరాధిస్తారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సినిమా అనమాట. అయితే ఒక మనిషికి టేస్ట్ బడ్స్ ఎంత ఇంపార్టెంటో, స్మెల్ చేసి కన్సిస్టెంటీ చూసి కూడా ఫుడ్ ఎలా ఉంటుంది అని కొంతమంది కొన్ని టాలెంట్ ఉంటాయి. అలా మెహబూబ్ గారికి తెలియదు అంటే మా ఇప్పటి వరకు ఎవరికి చెప్పని టాలెంట్ ఏమైనా ఉందా ఫుడ్ విషయంలో? ఓకే, నేను ఏ ఇంగ్రీడియంట్ అయినా కానివ్వండి ఫస్ట్ ఫీల్ అవుతా, అట్ ద సేమ్ టైం స్మెల్ చేస్తాను. ఫస్ట్ నేను వాడుతున్నాను అంటే నేను స్మెల్ చేస్తాను కన్ఫామ్గా. నాకు అప్పుడే అర్థమైపోతుంది ఈ కార్డమం ఏదైతే ఉందో దాన్ని స్మెల్ చేయగానే ఇది ఫ్రెష్దా కాదా అని చెప్పేంత మనకు నాలెడ్జ్ ఉండాలి. సో ఏలకని మనం బయట పెట్టేసినాం అనుకోండి, దాని అరోమా వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత దాని మెయిన్ స్వాద్ అదంతా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, బై టేస్టింగ్ ఆఫ్ ఫుడ్ ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో యూ కెన్ గెస్. మ్యాక్సిమం ఇప్పుడు సపోజ్ ఒక సాంబార్ తీసుకోండి, లేదంటే పులుసు ఏదైనా తీసుకోండి, టేస్ట్ చేసినాక నియర్లీ ఒక 70 to 80% వరకు నేను గెస్ చేయగలుగుతాను. ఓకే, ఇన్ షెఫ్ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? మా నాన్నే. మీ నాన్నగారు? మా నాన్న. ఓకే, సో ఎందుకంటే ఆయన పడ్డ కష్టం 35 ఏళ్ళ నుంచి ఆయన అదే పని చేస్తున్నాడు అనమాట. ఏం బిజినెస్ చేస్తారు? లైక్ ఫుడ్ బిజినెస్. నా 5th స్టాండర్డ్ వరకు హీ హాజ్ కార్ట్ బిజినెస్, తోపుడు బండి. యా, తోపుడు బండిలో మంచిగా మరమరాలు మసాలా మరమరాలు ఉంటాయి, అవి అమ్మేవాడు. దాని తర్వాత మళ్ళీ అప్పుడు హైక్ అయిపోయినాయి, ప్రైజెస్ అయిపోయాయి. దాని తర్వాత హీ షిఫ్టెడ్ టు చికెన్ కబాబ్ బిజినెస్. యా, ఇప్పుడు కూడా రన్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ సార్ అది? అనంతపురంలోనే. అనంతపురంలో ఎవరైనా వెళ్ళారంటే మా ఏరియా కూడా చెప్పండి, వెళ్తారు మన వాళ్ళు చూస్తారు చాలా మంది. గోరెండ్ల అని మాది. సో అక్కడ బాగా ఫేమస్ అన్నమాట మా నాన్న. ఓకే, కుకింగ్ ఒకటే ప్రపంచమా లేకపోతే ఇంకేమైనా హాబీస్? హాబీస్ రీసెంట్లీ ఫోటోగ్రఫీ, దాంట్లో కూడా ఎక్స్ప్లోర్ అవుతున్నా. ఫోటోగ్రఫీ అండ్ మళ్ళీ ఐఎమ్ ఫిట్నెస్ ఫ్రీక్. బాగా జిమ్ అది వండి పెట్టడం, తినిపించడం, మళ్ళీ జిమ్కి తీసుకెళ్ళడం సరిపోయింది. ఆ తదుపరి పరిస్థితి ఏంటి ఇప్పుడు మనకి? సో యా,
వేడెక్కిందా? ఆయిల్ గోరువెచ్చే వరకు అవ్వాలి. ఓకే. సో దీని తర్వాత మనం బ్యాటర్ ఫ్రై చేసుకున్నాం. అండ్ బేసికల్గా అమ్మాయిలకి చాలా వరకు డ్రీమ్ ఏముంటుందంటే కుక్ చేసే అబ్బాయిలు వస్తే ఇట్ విల్ బి గుడ్ అని అనుకుంటారు. ఊరుకోండి అవన్నీ మోడల్ అంతా. ఆ? ఎవరు సార్ చెప్పింది? మీకు తెలియట్లేదు అంతే. చెప్పండి. అంటే లైక్ ఎప్పుడైనా సరే ఎవరైనా ఇంప్రెస్ అవ్వడం కానీ. ఐ మీన్ అయ్యారండి. లైక్ ఐ హ్యావ్ బీన్ టు ఐ మీన్ కొన్ని డేట్స్కి ఇట్లా వెళ్ళినాను, వాళ్ళకి కుక్ చేయడం అన్నీ చేశాను. బట్ ఏది ఇంకా లైక్ నేను కెరియర్ని బాగా ఫోకస్ చేసిన తర్వాత అటు సైడ్ బాగా వదిలేసాను అనమాట. మెయిన్ నాకు పాస్ట్ కొన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో నా రిలేషన్షిప్స్ ఓన్లీ సో మెనీ సార్ ఎన్ని ఉంటాయి సార్? వేళల్లో లెక్క పెట్టచ్చా? లేకపోతే ఇందులో ఉన్న నంబర్స్ అన్నీ ఉంటాయా? సో బేసికలీ ఏమైందంటే నేను వాళ్ళకి టైం ఇవ్వలేకపోయాను. ఓకే. సో అటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వచ్చింది. సో మనం వర్క్లో ఉంటే కన్నా అంతగా మొబైల్ యూజ్ చేయను అనమాట. సో అందువల్ల బ్యాటర్ రెడీ అయింది. సో ఆయిల్ కూడా బాగా గోరువెచ్చగా ఉంది. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. సో ఇది లో ఫ్లేమ్ లో మనం హీట్ చేయాలన్నమాట. సో అది ఎక్కువ ఫ్లేమ్ ఉండకూడదు, అట్లా చెప్పి మీడియం లో ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ షుగర్ సిరప్ వేడి చేశారు, రైట్? సో అది థిక్గా ఉండడం వల్ల మళ్ళీ వేడి చేశాను. సో ఆ పూరి ఏదైతే ఉందో అది ఫ్రై అయిన తర్వాత తీసి అందులో వేసారు. షుగర్ సిరప్లో నానబెట్టి. ఓకే. ఎంత టైం పడుతుంది నానడానికి? జస్ట్ ఒక 1 minute అంతే. ఓకే. మూవీస్ అవి చూస్తారా? మంచి ఫ్యాన్ బాయ్ ఆఫ్? ఫ్యాన్ బాయ్. TFI బాగుండాలి. TFI బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను కాంట్రవర్సీకి వెళ్ళాలనుకోవట్లేదు, ఏ హీరో ఫ్యాన్ చెప్పాలనుకోవట్లేదు. అయ్యో అదేం లేదండి. నాకు మంచిగా మహేష్ బాబు సినిమాలు బాగా చూసేవారు అనమాట. చూసేవారు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన నాని గారివి చాలా బాగుంటాయి. సో యాక్టింగ్ బేస్డ్ గా చూస్ అవుతున్నాను. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు స్పెషల్ డిష్ చేసి మీ ఫేవరెట్ హీరోకి తీసుకెళ్ళి ఇవ్వాలి, యూ గాట్ అ ఛాన్స్. వావ్, సో ఎవరికి ఏ డిష్ తీసుకెళ్ళి ఇస్తారు? సో అగైన్ మహేష్ బాబు గారికి తీసుకెళ్తా. ఏంటి? మేబీ సంథింగ్ లైక్ ఆయన నోస్టాలజిక్ కోసం ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వని డిఫరెంట్గా నా ఫినాలే డిష్ చూసుకుంటే పిస్తా చేశాను అనమాట. ఓకే. ఓకే, అట్లా ఒకేసారి బయటలో డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చేలాగా ఆయన ఫీల్ అవ్వాలి. ఓకే. సో అంటే ఫ్యాన్ బాయ్, ప్రాపర్ ఫ్యాన్ బాయ్. హీరోయిన్ అండి, హీరోయిన్ వన్స్ అపాన్ ఎ టైం సమంత. వన్స్ అపాన్ ఎ టైం ఇప్పుడు ఆవిడ లేరా, ఇండస్ట్రీలో ఉన్నారుగా? అట్లనే లేదండి, బట్ ఐ మీన్ హీరోయిన్ కూడా అగైన్ లైక్ వస్తుంటారు వెళ్తుంటారు, వేరే కొత్త. సరే, సమంత గారు వచ్చారు వెళ్ళారు, ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇంకా వెళ్ళకుండా ఉన్న హీరోయిన్ ఎవరు? లాగుతా, కాంట్రవర్సీలోకి లాగుతా, చెప్పండి. సో ఇప్పుడు రీసెంట్ గా శ్రీలీల గారు కూడా బాగానే చేస్తారు. శ్రీలీల గారు కూడా బాగానే చేస్తున్నారు. శ్రద్ధ కపూర్ హిందీ ఇండస్ట్రీలో. ఓకే. సో యు ఆర్ ఫైనాన్షియల్లీ ఓకే, యు ఆర్ కంఫర్టబుల్? ఫైనాన్షియల్లీ ఐ మీన్ ఇప్పటి వరకు ఉన్న వాటితోనే ఎలా సర్వైవ్ అవ్వాలి, ఉన్న వాటితోనే ఎలా మన మైల్ స్టోన్ని అధిగమించాలనేదే నా కోరిక. ఫైనలీ నేను చెమటోర్చి అంటే సారీ నేను కాదు, ఆయన చేశారనమాట. సో మాల్పువాల పూరీస్ రెడీ, పుట్టి పూరీస్. సో ఇప్పుడు దీనికోసం మనం ఒక ట్విస్ట్ ఇస్తున్నాం, అది మాస్కపోన్ క్రీమ్ అనమాట. ఓకే. సో తిరమీసు ఇవన్నీ తింటుంటాం కదా, తిరమీసులో యూస్ చేసే చీజ్ అనమాట ఇది. ఓకే. సో దీన్ని మన మాల్పువాలు ఒక టచ్ కోసం, ట్విస్ట్ కోసం ఇది వాడుతుంది. మాల్పువాని ప్లేటింగ్ చేస్తున్నాం.
ప్లేటింగ్ కోసం మన గోల్డ్ లీఫ్ రోజ్ అన్నీ రెడీ ఉన్నాయి. వావ్, భలే ఉంది. సో ఇప్పుడు ఈ మల్బెరీస్ని అక్కడక్కడ నేను ప్లేస్ చేస్తాను. దిస్ ఈస్ మాల్పువా మాస్కపోన్ క్రీమ్. మాల్పువా మాస్కోపోన్ క్రీమ్ మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అండ్ ది లాస్ట్లో యాడ్ చేసింది మల్బెరీస్, పికిల్డ్ మల్బెరీస్. ఓకే, పికిల్డ్ మల్బెరీస్. యా, సూపర్. నేను నిజంగా చెప్తున్నాను, నిజంగా చాలా బాగుంది. లిటరలీ సూపర్. కాంబినేషన్స్ వాజ్ వెరీ నైస్. సో ఈ మంచిగా ఫర్మెంటెడ్ లైట్గా ఫుల్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. లిటరలీ చాలా బాగుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసుకోండి, హ్యాపీగా తినండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా బాగుంది లిటరలీ. ఇంటికి వెళ్ళి నేను ట్రై చేస్తాను. మామూలు రెసిపీ మీకు పంపిస్తాను. నేను మొత్తం వాళ్ళందరికీ మా ఛానల్ అందరికీ డైరెక్ట్ హాస్పిటల్ కాంటాక్ట్ కూడా ఇస్తాను. అంటే మీరు ఇంత బాగా చేస్తారు, నేను ఎలా చేస్తానో తెలియదు కదా. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఫర్ యువర్ టైం. డెఫినెట్లీ. అండ్ ఎంత మంచి డిష్. అండ్ మీ జర్నీ ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ, సో మెనీ అప్స్ అండ్ డౌన్స్ అయ్యో కాబట్టి. సో మీరు ఇంకా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిజినెస్ ఏదైతే ఉందో స్టార్ట్ చేయబోతున్నారో అది సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది సంగతి అనమాట. మేము మాల్పువా విత్ మాస్కోపోన్ క్రీమ్ నేనైతే తిన్నాను, నాకు బాగా నచ్చింది. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. అండ్ ఇంటర్వ్యూ మొత్తం చూడండి, ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అప్పటి వరకు కీప్ వాచింగ్ మన స్టార్స్.